నీరాజనం తీసుకోండి అమ్మా. కృష్ణ జననం వినడం అంటే దశమస్కందాంతర్గతంగా ఎంత అదృష్టం ఇంకివాళ్ళ నుంచి. అందుకని జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు. పోతన గారికి సీసం అలా పడింది ఆ పద్యం. ఇదేంటి 4 బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో మంచి నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తుండగా మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభం అనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచి